హాయ్ అండి, నా పేరు విజయ్ బాలాజీ. నేను మ్యూజిక్ డైరెక్టర్ని, అలాగే లిరిక్ రైటర్ని కూడా. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా రీసెంట్గా అర్ధనారి రికార్డింగ్ చేశాను. అప్పుడు నేను అప్కమింగ్ టైంలో మ్యూజిక్ చేద్దామన్న తిరుగుతున్న టైంలో నాకు శశి గారు పరిచయం అయ్యారు. ఆయన ఒక ఫ్రెండ్ ద్వారా సుజి, రఘు అని నా ఫ్రెండ్స్, వాళ్ళు ఎడిటింగ్ సంబంధించిన వాళ్ళు పరిచయం చేశారు. నేను చేయగలనో లేదో ఆయనకి పరిచయం లేదు, ఆయన తెలీదు. కానీ నమ్మకం పెట్టుకొని ఒక మూవీ ఆయన తీశారు. అది ఓం, ఆ చిత్రం పేరు ఓం. ఆ చిత్రానికి నేను మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకుని ఆయన మంచి సాంగ్స్ చేయించుకున్నారు. అలాగే దాన్ని రికార్డింగ్ ఇప్పుడు టాప్ మోస్ట్ కీబోర్డ్ ప్లేయర్లో జీవన్ గారిని పెట్టి ఆ మూవీ రికార్డింగ్ చేయించారు. ఎక్స్ట్రాడినరీగా వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్గా నాకు చాలా విన్నవాళ్ళందరూ చాలా మంచి పేరు వచ్చింది. దాని తర్వాత కొన్ని రోజులు నాకు బిజీ అయిపోయాను. తర్వాత సడన్గా శశి గారు కాల్ చేసి బాలాజీ గారు కంగ్రాచులేషన్స్, మనకి గుడ్ న్యూస్ చెప్తున్నాను అంటే, ఏంటి అంటే మనం తీసిన ఓం మూవీకి నంది అవార్డు, గోల్డెన్ నంది, బంగారు నంది వచ్చిందంటే కాసేపు వేరే పనిలో ఉన్నా, ఎంత డిలీట్ అయిపోయింది. అంటే పనికి వస్తాం ఇండస్ట్రీకి పనికి వచ్చే పనులు మనం చేసాం, ఒకటే చేసాం. అంటే ఏంటంటే ఎందుకంటున్నారంటే గుర్తింపు రాని పని వేస్టే నా ఉద్దేశంలో. గుర్తింపు వచ్చింది అంటే నువ్వు పనికి వస్తావురా అని ఇండస్ట్రీ అమ్మ, ఆ సినిమా తల్లి గుర్తించింది, ఓకే అని ఇంకా కసిగా పెట్టుకుని ఇంకా మంచి సాంగ్ చేద్దాం అన్న ఇది ఇచ్చింది. అలాగే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇలా ఈ ప్రయాణం జరుగుతుండగా మళ్ళీ శశి గారు కాల్ చేశారు. శశి గారు కాల్ వస్తేనే మ్యూజిక్ చేయాలని కాలేమనుకున్నా. ఆ కాల్ కాదు, లిరిక్స్ రాయాలంటారు. డెఫినెట్గా రాస్తారండి అంటే, ఎందుకంటే ఆ ఓం చిత్రంలో లిరిక్ రైటింగ్ పెట్టలేదు. అప్పుడు లిరిక్ రైటింగ్ పెట్టుకొని రాయించేంత ఇది లేదు కాబట్టి నేనే అప్కమింగ్ మళ్ళీ ఇంకో రైటర్ని తీసుకొచ్చి ఇది లేదు అని ఆ కంపోజిషన్ చేసేటప్పుడు మా గురువు గారు సీతారామ శాస్త్రి గారు ఆ బ్లెస్సింగ్ అక్కడ ఉంటాం. చిన్నప్పటి నుంచి ఏదో తోచిన లిరిక్ రాసుకుని దాన్ని కంపోజ్ చేయటం అది అలవాటు ఉంది. అలాగా నేను ఈ ఓంకి అలాగ రాశాను. అలా ఆయన పెట్టి నన్ను గుర్తించి, ఆయనకి నేను చాలా అభిమానం అండి. ఎందుకంటే ఆ సినిమా టైంలో ఆయన రికార్డింగ్కి బాగా ఇదయ్యారు. అలాగా నన్ను కాల్ చేసేసరికి డెఫినెట్గా రాస్తారమ్మా. ఆయన నా కొలీగ్ సునీల్ కశ్యప్ మ్యూజిక్ డైరెక్టర్ అండి, నాకు చాలా మంచి, అప్కమింగ్ టైంలో అతను సింగర్గా వచ్చాడు. అప్పుడు చాలా చాలా ఆత్మీయుడు, చాలా కలిసినప్పుడల్లా నేను ఏది మాట్లాడినా నవ్వుతూనే ఉంటాడు. అట్లా చాలా జోకులు వేసుకుని అట్లా నవ్వే ఫ్రెండ్స్. అద్భుతమైన ట్యూన్ ఇచ్చాడు. ఆ ట్యూన్ విన్న వెంటనే నాకు పదం తట్టేసింది. నైటు ఉండి రాద్దామా ఏంటి అనుకున్నా, కానీ మంచిగా దానికి 1కి 10 వెర్షన్లు, 4-20 వెర్షన్లు అలాగే రాసుకుని ఫైనల్ వెర్షన్ శశి గారికి తర్వాత నేను వినిపించాను. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి కరెక్ట్గా కథకి తగ్గ మెయిన్ హుక్కు లైన్లు అండి, ఆ ట్యూన్ కూడా చాలా బాగా చేశాడు. దాని ట్యూన్ని పాడవకుండా ఆ పదాలని, ఆ సౌండింగ్కి మీనింగ్ కూడా ఉండేటట్టు ఈ కథలో పాజిటివ్ చూస్తారుగా ఆ హీరో గారు ఆ కథ ఏదైతే ఆయన సోల్ ఇన్నర్ ఫీలింగ్ ఆ సోల్ ఉందో అది నేను పదాల ద్వారా చెప్పాలి. అది కొంచెం కష్టపడ్డాని చెప్పకూడదు, ఇష్టంగా చేశా. ఎందుకంటే మా శశి గారు అన్న ఫీలింగ్తో అది నిజంగా ఆయన నన్ను క్యాచ్ చేసి బాగా రాసామని మెచ్చుకోవటం. ఇటువంటి ప్రాజెక్ట్ నన్ను గుర్తించి శశి గారు వచ్చి ఈ లడ్డు అన్న చిత్రానికి నేను ఒక పాట రాశాను గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత మంచి ట్యూను, అంత లిరిక్స్ కూడా సెట్ అయినాయి. అందువల్ల ఈ చిత్రాన్ని ఏదో ఆక్తాయిగా చేసిన చిత్రం కాదు సార్. ఒక కసిగా ఉండే డైరెక్టర్, ఒక కసిగా పనిచేసే ఒక మ్యూజిక్ డైరెక్టర్ లిరిక్ రైటర్గా మారి ఒక కొత్త అవతారం పెట్టి అటువంటి దానికి అంటే ఒక ప్రాజెక్ట్ బాగుంటేనే అన్నీ వదిలి అన్నీ ఇన్వాల్వ్ అవుతారండి. అందువల్ల నేను అంతకుముందు చిత్రాలు రాశాను కొన్ని సినిమాలు. ఉదయకరణ్కి నువ్వు ఎక్కడుంటేనే అక్కడ ఉంటా అదొకటి. తర్వాత పెళ్ళైన కొత్తలో జగపతి బాబు గారి సినిమా, శ్రేయ ఘోషల్ పాడింది సిరిసిరి మొబల్లే, ఇవన్నీ కొన్ని చిత్రాలు రాశాను. కొన్ని పేరు లేకుండా రాశాను, ఎందుకంటే నా గోల్ ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి.
కానీ ఆయన గుర్తించి ఈయనకి సాహిత్యం మీద ఉంది పట్టు అని కూడా వచ్చారు. ఇటువంటి లడ్డు అనే చిత్రానికి నేను ఒక పాట రాశాను, నేను గొప్పగా చెప్పుకునే అటువంటి చిత్రాన్ని నేను చూశాను. చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు. అసలు ఫోటోగ్రఫీ ఇంకా అద్భుతం అండి. ఇక అంత అద్భుతంగా ఫస్ట్ ఫ్రేమ్ అలాగా ప్యానింగ్ అవుతుంది, దాని భాష ఏంటో తెలియదు కానీ మొత్తానికి అలా భలే ఉంటుంది అనమాట. అప్పుడు మనం పాత చిత్రాలు చూసినప్పుడు ఒక బొంబాయి చిత్రాన్ని చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందో ఆ టింట్, ఆ కలరు, అదంతా భలే తీశారండి నిజంగా. ఆయన ఫ్యూచర్లో చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడని నేను ఓం తీసినప్పుడే అనుకున్నా. తర్వాత ఇది టేకింగ్, ఇదంతా కెమెరా, ఆయన విద్వత్తు అదంతా చూసినాక ఇంత లేట్ ఎందుకు చేస్తున్నారండి, వెంటనే మీరు మూవీ చేయండి, వెంటనే మీరు ఇండస్ట్రీకి మీ ఇలాంటి వాళ్ళు అవసరం అన్నట్టు నా ఇన్నర్ ఫీలింగ్ మాట చెప్పాను ఆయనకి. డెఫినెట్గా చేద్దామన్నారు. ఈ సినిమాకి నేను పెట్టుకోకపోయినా, సరదాగా చెప్తున్నదండి సరదాగా, ఈ సినిమా నేను పెట్టుకోకపోయినా నన్ను గుర్తించి ఈ పాటకి లిరిక్ రాయాలన్న ఏదైతే ఉందో అని నన్ను పెట్టుకున్నట్టే. ఆయన నెక్స్ట్ సినిమా నన్ను పెట్టుకుంటారు, కామెడీ చెప్తారా, డెఫినెట్గా పెట్టుకుంటారు. ఆయన సినిమా నేను చేస్తాను, ఎందుకంటే మాకు హావభావాలు ఆయన ఏం థాట్ చేస్తారు, ఎలాగా ఇది చేస్తారో నాకు ఆయనకు నేను గెస్ చేయగలను. ఆయనకి ఎటువంటి ట్యూన్ కరెక్ట్ ఇదంతా నేను గెస్ చేయగలను. ఆ చిత్రంలో కూడా ఒక పాట అయినా రాస్తాను. బయట ఎవరైనా పరిచయమైనా, ఎవరితో రాయిపించినా ఆ కంపల్సరీగా ఒకటి రాయాలన్న భావన ఆయనకి ఉంటుంది, మా సొంత అన్న ఇది ఉంటుంది. అందువల్ల ఈ సినిమాకి నేను రైటర్గా పనిచేశాను. ఒక పనిచేసిన ఇదే కాకుండా నాకు మంచి స్నేహితులు, శ్రేయభిలాషులు, అటువంటి శశి గారు తీసిన సినిమా పెద్ద హిట్ అయ్యి ఆయనకి 10 సినిమాలు ఆయనకి ఆఫర్ రావాలి. ఎందుకంటే అటువంటి దర్శకుల వల్ల ఆయన ఒకలే కదా, ఆయన ద్వారా ఇంకా టెక్నీషియన్లు అందరూ బతుకుతారు. అందువల్ల అటువంటి మంచి దర్శకుడికి రావాలి. ఈ లడ్డు షార్ట్ ఫిల్మ్ అని అనలేకపోతున్నాను, ఎందుకంటే షార్ట్ ఫిలింలా తీయలేదు ఈయన. అది షార్ట్ ఫిలింలా తీస్తే నేను ఇప్పుడు బిఫోర్ మీరు యూట్యూబ్లో నా పేరు కొడితే వస్తుంది. చాలా షార్ట్ ఫిల్మ్కి నేను పాటలు చేశాను, రీరికార్డింగ్ చేశాను. చాలా అద్భుతమైన తెలుగు1.com వాళ్ళందరూ పిలిచి ఇది చేశారు. కానీ ఈ షార్ట్ ఫిల్మ్ లాంటి పెద్ద సినిమా లాంటి షార్ట్ ఫిల్మ్ చెప్పలేము. అందువల్ల ఎందుకంటే చూసినాక మీరే అంటారు బాగా అందుకని ఎలా అన్నాడు. అందరూ చూడాల, ప్రముఖులందరూ వస్తారు, ప్రేక్షకులందరూ వస్తారు. ఇది ప్రేక్షకుల గురించి తీసే చిత్రం కాబట్టి ఒక మనిషి యొక్క ఇన్నర్ ఫీలింగ్. ఈ చిత్రంలో విషయం చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు, పాయింట్ చెప్తే మళ్ళీ ఆయన నన్ను కత్తేసుకొచ్చేస్తాడు. అందుకని సరదా అంటున్నానండి, ఫ్రెండ్ కాబట్టి అంటున్నాను. నాకు ఆయన ఎందుకు మనకి వెరీ బిగినింగ్ అలా చూడాలనిపిస్తుంది, అబ్బాయి ఏముందిలే అన్నట్టు ఉంటుంది. కానీ కాసేపటికి మనల్ని మంచినీళ్ళు దాహం వేసినా వెళ్ళలేకుండా చేసి, తర్వాత ఏదన్నా బయటికి వెళ్ళి ఏదన్నా తిందామన్నా బ్లాక్ చేసేస్తాడు అనమాట. ఏం చెప్తున్నాడు అని అలా సీట్కే ఎలా పట్టుకొని అలా ఉండే టేకింగ్ ఆ విషయాన్ని అలా చెప్పారు. చిన్న విషయాన్ని ప్రతి వాళ్ళకి ఉపయోగపడే విషయమే ఈ లడ్డు చిత్రంలో ఉందండి. వేస్ట్ పాయింట్ ఏం తీసుకోలేదు ఈయన. మన రెగ్యులర్గా మన జీవితంలో ఏదైతే ఫేస్ చేస్తున్నామో ఆ ఫేస్ చేసే ఒక మనిషి యొక్క తపన ఎలా ఉంటుంది స్క్రీన్ మీద చెప్పారు ఆయన. దాన్ని నన్ను ఆయన మంచి పదాలతో రాయించుకున్నారు. ఈ సినిమాని మీరు తప్పనిసరిగా ఫైనల్గా చెప్పేది అంటే ఆగస్ట్ 7న ప్రసాద్ ల్యాబ్లో ఈ ప్రదర్శించబడుతుంది. మీరందరూ చూసి నా తరపున, తర్వాత మా టెక్నీషియన్ అందరి తరపున మీరందరూ మీ యొక్క సంపూర్ణమైన ఓపెన్ మైండ్తో మమ్మల్ని బ్లెస్ చేసి, మీ అందరు బ్లెస్సింగ్ గురించి చేశారు. ఇట్లా మేము రైట్ అండ్ డేల్ కష్టపడి ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తే మీతో సూపర్ చాలా బాగుంది అన్న డైలాగ్ గురించే రాత్రి పగులు కష్టపడేస్తారు. అంతేదా టైంపాస్కి వచ్చిన వాళ్ళని కాదు. మమ్మల్ని దయచేసి మీరందరూ బ్లెస్ చేసి ఇటువంటి సినిమాలు ఇంకా ఆయనకి మంచి మంచి సినిమాలు తీస్తారు. అలా మీ యొక్క ఎంకరేజ్మెంట్ ఉంటే ఆయన మళ్ళీ ఇంకొక పెన్ను అలా కదులుతుంది. అందువల్ల మీరందరూ ఆయన బ్లెస్ చేసి ఆయనతో పాటు నన్ను, మా సునీల్ కశ్యప్ని, ఆయనకి ఎవరైతే వెనకాల టింగ్లు పెట్టారో ఆయనకి, వాళ్ళందరికీ మళ్ళీ దర్శకుని పిలిచి ఇంకో సినిమా చేయాలన్న తపన వచ్చేటట్టు మీరు బ్లెస్ చేస్తారని, అలాగే నా చిత్రాలు చూసి నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. మమ్మల్ని బ్లెస్ చేయండి.